హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందుగా మీ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో మనం ఈ రోజుల్లో ఇంత హ్యాపీగా మన దేశంలో ఇంత స్వేచ్ఛగా ఉంటున్నామంటే మన పూర్వీకులు, మన స్వాతంత్ర సమరయోధులు వాళ్ళందరూ కూడా ఎంత కష్టపడి మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి, మనం స్వేచ్ఛగా బ్రతకడానికి ఫైటింగ్ చేసి వాళ్ళ యొక్క ప్రాణాలను అర్పించి ఈ స్వేచ్ఛని మనకి ఇచ్చారనేది ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలండి. సో వాళ్ళు ఆనాడు కష్టపడ్డారు కాబట్టి మనం ఈరోజు ఇంత హాయిగా ఈ విధంగా లైఫ్ని అయితే లీడ్ చేయగలుగుతున్నాము. సో వాళ్ళందరికీ కూడా ఒక్కసారి స్మరించుకుని శిరసు వంచి నమస్కారం చేసుకుంటూ ఇవాళ ఈ వీడియోని స్టార్ట్ చేద్దామండి. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీతో ఏం షేర్ చేయాలనుకుంటున్నానంటే నా యొక్క ఫ్రిడ్జ్ టూర్. యూజువల్గా మీరు ఇప్పటి వరకు చూసిన ఫ్రిడ్జ్ టూర్స్ అన్నీ కూడా చాలా పెద్ద పెద్ద ఫ్రిడ్జ్ ఐటమ్స్ అయి ఉంటాయి. సో అంత పెద్ద ఫ్రిడ్జ్ ఉన్నప్పుడు దానికి డీప్ ఫ్రిడ్జ్కి, నార్మల్ ఫ్రిడ్జ్కి చాలా స్పేస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా ఐటమ్స్ అందులో పెట్టుకొని స్టోర్ చేసుకుని ఉంటారు. ఒక మిడిల్ క్లాస్ ఉమెన్గా నాకున్నటువంటి ఈ ఒక చిన్న ఫ్రిడ్జ్లో నేను మీకులాగానే ఏం పెట్టుకుంటాననేది షేర్ చేయడమే కాకుండా ఫ్రిడ్జ్ అనేది మెయింటైన్ చేసేటప్పుడు జరిగే కొన్ని మిస్టేక్స్ ఉంటాయండి. లైక్ మనం కొన్ని విషయాలని పెట్టుకున్న వాటిని మర్చిపోతూ ఉంటాం, అసలు ఆ ఐటమ్స్ అందులో ఉన్నాయని గుర్తుండవు. సో అటువంటి వేస్టేజ్ అవ్వకుండా ఒక చిన్న టిప్ మీకు నా యొక్క టూర్ చూపించాక మీతో షేర్ చేస్తాను. అది కనుక మీరు పాటిస్తే మీ ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ ఏవి కూడా ఎక్స్పైరీ అయిపోకముందే వాడుకోవచ్చు, పాడవకముందే ఉపయోగించుకోవచ్చు. సో దీనివల్ల మనం డబ్బుల్ని వేస్ట్ చేసుకోము, అలాగే వస్తువులు కూడా పాడైపోయాయని మనం బాధపడాల్సిన అవసరం ఉండదు. సో అది ఏంటి అనేది మీకు చివరిలో షేర్ చేస్తాను. ఇప్పుడైతే ఏ విధంగా సర్దకుండా నా ఇంట్లో ఒక మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ ఇంట్లో ఫ్రిడ్జ్ ఎట్లా ఉంటుంది అనేది టూర్ చూడండి. మీరు ఫ్యాన్సీగా బాగా రిచ్గా ఉన్నటువంటి సెలబ్రిటీస్ యొక్క ఫ్రిడ్జ్ టూర్ చూసుంటారు. సో మనది కూడా ఎందుకు చూపించకూడదని నాకు అనిపించింది. సో ఇవాళ మీతో షేర్ చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం చూసేసేద్దాం పదండి. సో ఇప్పుడైతే మన డీ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఫస్ట్ పైన ఏమున్నాయో చూద్దామండి. ముందుగా మీకు మా ఫ్రిడ్జ్ చూపిస్తాను. ఇది వచ్చేసి ఎల్జీలో తీసుకున్నాను నేను. పాతది కూడా ఎల్జీనే, లైక్ స్కై బ్లూ కలర్లో ఉంటుంది. ఆ తర్వాత ఈ మోడల్ తీసుకున్నామండి. ఒకసారి ప్రాబ్లం వచ్చింది గుంటూరులో ఉన్నప్పుడు, రిపేర్ అయితే చేయించుకున్నాం. ఇంకా ఆ తర్వాత అయితే ఇబ్బంది ఏం రాలేదు. సో ఇప్పుడు ఓపెన్ చేస్తే దీంట్లో ఫస్ట్ అయితే నేను గ్రీన్ పీస్ అంటే బఠానీ ఉంటాయి కదండి, మామూలుగా సూపర్ మార్కెట్లో కొనుక్కొచ్చుకుందే పెట్టుకున్నాను. అండ్ అక్కడ కొబ్బరి ఎందుకు ఎక్కువ ఉందంటే ఒకసారి మేము ఒక పూజ చేయించుకున్నప్పుడు చాలా కొబ్బరికాయలు కొట్టామండి. అప్పుడు ఉన్న కొబ్బరికాయలు అలాగే కట్ చేసి ఉంచుకున్నాను. ఆ బ్యాక్ సైడ్ రెండు అవే అనమాట. అండ్ ఇది వచ్చేసి తడి బియ్యం పిండి, మొన్న పండగ రోజున అవసరమై కొంచెం గ్రైండ్ చేస్తే మిగిలింది ఇందులో పెట్టాను. అండ్ ఐస్ క్యూబ్స్ అయితే ఎప్పుడు ఉండేలా చూసుకుంటానండి, ఎందుకంటే పిండి గ్రైండ్ చేసేటప్పుడు ఎప్పుడన్నా మనకి కుదరలేదనుకోండి, మిక్సీ వేస్తే ఒట్టి నీళ్ళతో కాకుండా ఈ క్యూబ్స్ వేసి గ్రైండ్ చేసుకుంటే పిండి అనేది మరీ వేడెక్కకుండా మిక్సీలో చక్కగా వస్తుంది. అందుకని చెప్పి ఎప్పుడు ఐస్ క్యూబ్స్ ఉండేలా చూసుకుంటే, నేను ఫేస్కి కూడా ఉదయాన్నే కొంచెం రబ్ చేసుకుంటే స్కిన్ పోర్స్ అనేవి మనకి చర్మరంధ్రాలు టైట్గా ఉంటాయి అన్నమాట. సో అందుకోసం కూడా యూజ్ చేస్తాను. అండ్ ఇవి వచ్చేసి నట్స్ అండి, అదే పుచ్చగింజలు అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ అట్లా అంటాం కదా, అవన్నీ కూడా ఇక్కడ పెట్టాను. ఇది కూడా ఐస్ క్యూబ్ ట్రేనే. ఇది వచ్చేసి పచ్చి కొబ్బరి కూడా ఇట్లాగ ముక్కలు కట్ చేసి పెట్టుకొని మనం యూజ్ చేసే ముందు కొంచెం నీళ్ళల్లో వేసుకుంటే మళ్ళీ రెగ్యులర్ కొబ్బరి ఎట్లా ఉందో అట్లాగే బాగుంటుంది. సో అందుకని చెప్పేసి ఇది ఇక్కడ పెట్టుకున్నాను. ఇది వచ్చేసి మీగడ తీసినప్పుడు పెడుతూ ఉంటాం కదా. అండ్ ఇందులో వచ్చేసి ఇది చీజ్ పెట్టానండి, చీజ్ కోసం ఇది ఉంది. అండ్ ఇది కూడా డ్రై ఫ్రూట్ బాక్సే. నేను ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ కొనుక్కొస్తూ ఉంటాను, కాకపోతే అవి పాడైపోతాయని చెప్పేసి ఇలా ఇందులో పెట్టేశాను. ఈ నువ్వులు కూడా ఈజీగా పాడైపోయేవండి, అందుకని వీటిని కూడా ఇందులో పెట్టాను. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినా మనకేం గడ్డ కట్టవు, కాకపోతే ఫ్రెష్గా ఉంటాయి. అండ్ ఆ వెనకున్నది వచ్చేసి చియా సీడ్స్. అది కూడా చాలా రోజులు అంటే బయట ఉంచితే ఏదో కొంచెం ఫంగస్ వస్తున్నట్టుగా, అదే బూజుగా అనిపిస్తే పాడైపోతున్నాయి అని చెప్పేసి అందులో పెట్టాను. చాలా కాస్ట్ ఉంటాయండి చియా సీడ్స్, అందుకని చెప్పేసి డ్యామేజ్ అవ్వకుండా ఇక్కడ ఉన్న స్పేస్లో సర్దేసుకున్నాను. అండ్ ఇక్కడ కొంచెం మసాలా పౌడర్స్ ఇంతకుముందు కింద ఫ్రిడ్జ్లో ఉండేవి, కానీ ఇవన్నిటిని కూడా మళ్ళీ ఈ ఇంట్లోకి వచ్చాక ఇలా పైన సర్దేశాను. ఇందులో కూడా వచ్చేసి కొన్ని బటర్కి సంబంధించిన బాక్సెస్ ఇందులో పెట్టానండి. అండ్ ఇది వచ్చేసి కాఫీ పౌడర్ మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టిన గడ్డ కట్టకుండా చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది, అందుకని ఈ బాక్స్లో ఇది పెట్టాను. అండ్ ఇది అల్లము, రెగ్యులర్ అల్లం బయట ఉంచుతాను, బట్ కొంత ఏంటంటే ఇట్లాగ డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను, ఎప్పుడన్నా ఇంట్లో అయిపోయినప్పుడు యూస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలా పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసి స్వీట్ కార్న్ బాక్స్ అండి. ఇవి ఇందులో ఉంటే ఎప్పుడన్నా ఇమీడియట్గా రెసిపీస్లో కానీ మనము పలావ్స్లో అలా చేసుకున్నప్పుడు యూస్ చేసుకోవచ్చు అని ఇలా పెట్టుకున్నా. ఓవరాల్గా అయితే ఇంతకంటే ఇంకా ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే నా డీ ఫ్రిడ్జ్లో ఏం లేవు. ఇంకా పెద్ద ఫ్రిడ్జ్ కొనుక్కుంటే ఇంకా చాలా ఐటమ్స్ పెట్టుకోవాలని కోరిక ఉంది, బట్ స్టిల్ ప్రస్తుతానికైతే వీటితోటే యూస్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఇక్కడికి వచ్చాక ఇది పన్నీర్.
నిన్నే ఒక బాక్స్లో ఓపెన్ చేశాను, అయిపోయిన తర్వాత ఇందులో పెట్టాను. అండ్ ఇంకొక పన్నీర్ కూడా తీసుకున్నాను. ఇది డీప్లో అవసరం లేదండి, మరీ గడ్డ కట్టేస్తుంది, అందుకని చెప్పేసి ఇలాగే పెట్టేశాను డైరెక్ట్గా. అండ్ ఇది మీరు చూసారు కదా, మొన్న వ్లాగ్లో చూపించాను, బాబుకి ఫేస్కి కొంచెం గ్రైండ్ చేశాను కదా, సో పెట్టుకోమంటే పెట్టుకోవట్లేదు, సరే అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టాను. తనకు గుర్తొచ్చినప్పుడల్లా ఫేస్ మీద కొద్దిగా అప్లై చేసుకుంటాడని. అండ్ ఈ కిందకు వస్తే ఇవి వచ్చేసి బీట్రూట్ ఒకేసారి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాను. కొన్ని తీసుకుని గ్రైండ్ చేసుకుని జ్యూస్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. అండ్ ఇది వచ్చేసి పిజ్జా పేస్ట్ అండ్ ములక్కాయలు కట్ చేసి కూడా నేను ఇలాగ స్టోర్ చేసుకుంటాను. మనకి ఫ్రెష్గా ఉంటాయి, వెంటనే కూరలోకి యూస్ చేసుకోవచ్చు, తోలు తీసేసి ఇలా పెట్టుకుంటే. అండ్ పుదీనా నిన్న తీసుకొచ్చారు, ఒలవడానికి టైం లేక సరే తొందరగా పాడైపోతుందని చెప్పేసి నీళ్లు పోసేసి దీన్ని ఇట్లా డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. చూడడానికి కూడా బాగుందిలే అని. ఇలా ఎవరు పెట్టుంటారు, బట్ నేనే ఇప్పుడే ఫస్ట్ టైం ఇలా పెట్టుకోవడం. అండ్ ఇది కూడా కాఫీ పౌడర్ అండి, ఇది ఎక్స్ట్రా చింతపండు అండ్ సాసు, అమ్మ ఇచ్చినటువంటి చట్నీస్. నెక్స్ట్ వచ్చేసి ఇవి మా ఇంటి దగ్గర, పాత ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా మేడ్ తను అక్కడున్న మందార పూలు ఇచ్చినవన్నీ కూడా ఎండబెట్టేసి ఈ రెండిట్లో అవే ఉన్నాయి, స్టోర్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇవైతే ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్, మనకి కింద ఏదైనా తక్కువ వస్తువు పెట్టినప్పుడు ప్లేస్ వేస్ట్ అవ్వకుండా ఇవి వాడుకోవచ్చండి. లైక్ ఇదిగోండి, ఇక్కడ ఒక కొబ్బరి పెట్టాను. ఇలా చిన్న చిన్న ఐటమ్స్కి మనం స్పేస్ అనేది ఉపయోగించుకోవచ్చు. ఇవి వచ్చేసి రెగ్యులర్గా వాడేటటువంటి డ్రై ఫ్రూట్స్ అనమాట. నైట్ నానపెడతాను కాబట్టి వీటిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఇక్కడే ఉంచేసాను. అండ్ ఇది వచ్చేసి పుదీనా. ఇంకా ఇది వచ్చేసి ఏమున్నాయి, చింతపండు పేస్ట్, ఇలాగ మనం మిగిలిన పెడుతూ ఉంటాం కదా, ఆ వస్తువులు ఈ వస్తువులు, కొంచెం దొండకాయలు ఇలా కట్ చేసినవి. అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని వేపాకులు పెట్టుకున్నాను, ఎప్పుడన్నా కావాలంటే గబుక్కుని పరిగెట్టి వెళ్ళలేం కాబట్టి ఫేస్ ప్యాక్ అయినా బాబుకైనా అట్లా హెల్ప్ అవుతాయి అని చెప్పేసి ఇందులో పెట్టాను. ఇంకా కిందకు వస్తే నిన్న కొంచెం క్యాప్సికమ్ యూస్ చేయంగా మిగిలింది ఉంటే ఇట్లా కట్ చేసి పెట్టాను. అండ్ ఇదిగోండి జీడిపప్పు అయిపోయినాయి, తెమ్మంటే తీసుకొచ్చారు, అదొకటి అక్కడ ఉంది. అండ్ ఇవి పచ్చిమిర్చి, ఇది వచ్చేసి కరివేపాకు. ఈ రెండు రెడ్ బాక్సెస్లో పెట్టుకుంటే నాకు ఈజీగా గుర్తుంటాయి, వెంటనే తీసుకోవడానికి హ్యాండీగా ఉంటాయని చెప్పేసి ఇలా పెట్టాను. అండ్ బాబు కోసం ఇట్లా ఎగ్స్ తీసుకొని ఈ ట్రేలో ఇలా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా కింద వచ్చేసి కూరగాయలేనండి, బెండకాయలు ఉన్నాయి, కొంచెం అన్ని వెజిటేబుల్స్ అన్నీ కూడా కవర్స్లో కవర్ చేసేసి పెట్టేశాను. అంతే, ఇంకంతకంటే ఫ్యాన్సీగా పెట్టడానికి అయితే నా ఫ్రిడ్జ్లో నేను వేరే ఐటమ్స్ ఏమీ యూస్ చేయను. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా సర్దుకున్నాను. ఇంతకంటే వేరే ఏం పెడతామండి, మీరు ఇంకేమైనా ఐటమ్స్ స్టోర్ చేస్తారా చెప్పాలని అనుకుంటే నాతోటి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలాంటి ఫ్రిడ్జ్ కవర్ పాకెట్స్ అనేవి పెట్టుకొని ఇంపార్టెంట్గా గ్యాస్ మనం తీసుకోగానే ఇచ్చినది కానీ ఏదైనా బిల్ కట్టింది కానీ అక్కడ ఇక్కడ పెడితే మర్చిపోతానని చెప్పేసి దీంట్లో పెడుతూ ఉంటానండి. ఇందులో అయితే ఈజీగా వెతకంగానే దొరుకుతుంది, అందుకని చెప్పేసి దీని మీద ఇది మెయింటైన్ చేసుకుంటూ ఉంటాను. అండ్ ఇదైతే స్టెబిలైజర్ అవసరం లేదని చెప్పారు, కానీ మేము స్టెబిలైజర్ పెట్టుకునే వాడుకుంటున్నాము ఇబ్బంది పడకుండా. సో బాగానే వర్క్ చేస్తూ ఉంది. మొత్తానికైతే మా ఫ్రిడ్జ్ నేను ఏం ఐటమ్స్ పెట్టుకున్నాను అనేది మీతో షేర్ చేశాను, ఎలా అనిపించింది అది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఫైనల్గా మీకు ఒక టిప్ చెప్తాను కదా, సో అది చెప్పేస్తాను, చూద్దాం పదండి. చాలా మందికి బజార్కి వెళ్ళినప్పుడు, సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు చాలా రకాల ఫ్రిడ్జ్లో పెట్టేవి, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేవి తెచ్చేసుకుంటూ ఉంటాము. కాకపోతే అవి అందులో పెట్టేసిన తర్వాత రోజువారీగా ఏవి అవసరమో అవే వండుకుంటూ సర్దుకుంటూ కొన్ని విషయాల్ని మర్చిపోతూ ఉంటాం. దానివల్ల ఒక్కొక్కసారి చూసుకోక, లేదంటే కొన్నిసార్లు లోపలికి వెళ్ళిపోయిన బౌల్స్ని మనం అబ్జర్వ్ చేసుకోక కనిపించగా వస్తువులు పాడైపోతూ ఉంటాయి. లైక్ ఏమేమి పెడుతూ ఉంటామో, ఏమైనా వండిన కూరలో లేదంటే ఏదైనా స్టఫింగ్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి వండుకుందామని చెప్పి పెట్టినవో, లేదంటే కొన్ని కూరగాయలు కావచ్చు, పండ్లు కావచ్చు, ఇంకా పన్నీర్, ఇట్లాగా కొంచెం తొందరగా డేట్ అయిపోయే వస్తువులు ఇలాంటివి ఉంటాయి కదండి. అవన్నీ కూడా ఏంటంటే ఫ్రిడ్జ్లో మీల్ ప్లాన్ అని చెప్పేసి ఫ్రైడే ఇది వండుదాం, శుక్రవారం అదే ఫ్రైడే ఇచ్చేయాలి, సాటర్డే ఇచ్చేయాలని చెప్పేసి రాసుకుంటూ ఉంటాము. కానీ ఫ్రిడ్జ్ని కూడా ఒక సిస్టమేటిక్గా ఎంత నీట్గా ఆర్గనైజ్ చేసుకుందో దాంట్లో ఉన్న ఐటమ్స్ మర్చిపోయామనుకోండి, లైక్ కొన్ని మసాలా పౌడర్స్ ఉంటాయి, కొద్ది రోజులు ఉంటే అవి డేట్ అయిపోతూ ఉంటాయి. సో ఇలాంటివి మనం చూసుకోకపోవడం వల్ల ఏంటంటే మనం వాడదామని చూసేసరికి అవి స్మెల్ రావడమో, పండిపోవడమో, లేదంటే డేట్ అయిపోవడమో అవి పాడైపోతూ ఉంటాయి. ఈ ప్రాబ్లం వల్ల ఏమవుతుందంటే మనము ఎంతో ఖర్చు పెట్టి కొనుక్కున్న వస్తువుని పడేసుకోవాల్సి ఉంటుంది. ఇది నా ఎక్స్పీరియన్స్తో నేను కూడా ఎన్నోసార్లు అలా చేసి పడేయడం వల్ల చాలా బాధ అనిపించేది. అయ్యో అరే ఇది కొంచెం ముందుగా చూసుకుని యూజ్ చేసేసి ఉంటే ఈ పలానా రోజు ఆ కూరకు బదులు ఇది వండినా అయిపోయేది కదా అని అనుకుంటూ ఉండేదాన్ని. సో అలా ఇబ్బంది రాకుండా అందులో ఉన్న ఐటమ్స్కి నేను
నా సొంతంగా రఫ్గా నేను ఒక పేపర్ మీద రాసుకొని మీకు కవర్ చూపించాను చూడండి, ఫ్రిడ్జ్ కవర్, దాంట్లో పెట్టుకుంటూ ఉంటాను. అది తీసి చూసుకున్నప్పుడు మనకి ఇమీడియట్గా ఏం వాడేసేయాలి, కొద్ది రోజులు ఉన్న టైం వరకు ఏం ఉపయోగించుకోవచ్చు అనేది ఒక ఐడియా వస్తుంది. సో దానికోసం నేను ఇట్లా పేపర్ మీద, నా రఫ్ పేపర్ కాకుండా మీకు క్లియర్గా అర్థమయ్యేలా రాసి చూపించాలండి. మనం ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్లో అసలు ఏ కూరగాయలు ఉన్నాయన్నది, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఒక లిస్ట్ రాసుకుంటే మనకు ఆ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ పేపర్ చూసుకుంటే ఈ కూరగాయలు ఉన్నాయి, సరే వీటిలోంచి ఈ కూర వండుదామని ఈజీగా పిక్ చేసుకోవడానికి మనకు ఐడియా వస్తుంది. సో వాటిలో కూడా అవి మనకి ఆ పేరు గుర్తురాగానే మనకి కొంచెం అది ఏమంటారు ఫ్రెష్గా ఉన్నాయా లేదా అనేది కూడా ఐడియా వస్తుంది. కాబట్టి వాటి నుంచి తొందరగా ఏది వండేయాలనేది పిక్ చేసుకుని ఆ రోజు వండేస్తే ఈజీగా ఉంటుంది. సో అలాగా ముందు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొన్నిసార్లు ఏంటంటే లైక్ ఒక క్యాబేజీ కట్ చేస్తాము, కానీ కట్ చేసింది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకొక రోజు 2 రోజులు బాగుంటుంది, కానీ తర్వాత వడిలినట్టు అయిపోతుంది. కాబట్టి ఇందాక నేను చూపించినట్టుగా ఏదైనా క్యాప్సికమో లేదంటే కొన్ని క్యారెట్స్ ఏమైనా కొంత కట్ చేసి మనం ఒక భాగాన్ని ఉంచుకున్నవి మళ్ళీ త్వరగా వండేయాలి, కాబట్టి వాటిని మర్చిపోతే వడిలినట్టే పాడైపోతాయి. కాబట్టి అలాంటివి ఇక్కడ రాసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ సెక్షన్లో వచ్చేసి అదర్ ఐటమ్స్, వేరే ఇంకా ఇవి కాకుండా మనము కొన్ని అంటే అప్పటికప్పుడు ఏదో కొంచెం మీగడ తీసి పెట్టడమో, తర్వాత పెరుగు చేద్దామనో మజ్జిగ చేద్దామనో మీగడ తీయడానికి అట్లా పెడుతూ ఉంటాం కదా. సో అలా కూరగాయలు పండ్లు కాకుండా మిగతా వస్తువులు మన ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటమ్స్ అన్నీ కూడా ఒక లిస్ట్గా రాసుకుంటే ఈ పేపర్ చూడంగానే మనకి మన ఫ్రిడ్జ్లో ఉన్న పండ్లు ఏమున్నాయి, కూరగాయలు ఏమున్నాయి, ఇంకా మిగతావి నేను కొంచెం మేగడ పెట్టాను లేదంటే ఫేస్ ప్యాక్ కలిపి కొద్దిగా రాసుకొని మళ్ళీ మిగిలిన అందులో పెడుతూ ఉంటాం కదా, నెక్స్ట్ టైం మళ్ళీ సాయంత్రానికి వాడదామని. సో అలాంటివి అదర్ ఐటమ్స్లో రాసుకున్నాం అనుకోండి, ఓహో ఫ్రిడ్జ్లో నేను ఆల్రెడీ మిక్స్ చేసిన ఈ ఫేస్ ప్యాక్ ఉంది కదా అది పెట్టేసేసుకుందామనో, లేదంటే ఇంకేదో సంథింగ్ మీరు రెడీ చేసుకునేవి మన ఫ్రిడ్జ్లో అన్నీ తోసేస్తాం కదండి. హానెస్ట్గా చెప్పండి, అది కొంచెం తర్వాత వాడదాం అనుకున్నవి బయట పెడితే పాడైపోతే ముందు తోసేసి ఫ్రిడ్జ్లోకే. కాబట్టి అలా అదర్ ఐటమ్స్ ఏమున్నాయి అనేది అదర్ ఐటమ్స్లో రాసుకోవాలి. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి అబౌట్ టు ఎక్స్పైర్, కొన్ని మసాలా పౌడర్స్ కానీ కొన్ని ఏమైనా పెట్టినవి తొందరగా పాడైపోతే యూజ్ చేసేయాలంటే ఇప్పుడు పనీర్ ఇలాంటివి తక్కువ డేట్ ఉంటూ ఉంటాయి. సో అలా గుర్తుపెట్టుకోవాల్సినవి ఇందులో రాసుకుంటే అబౌట్ టు ఎక్స్పైర్ అయ్యే వాటిలోంచి మనం తొందరగా తీసేసుకొని వాటిని వండేసేసుకుని కానిచ్చేసుకుంటే పదార్థాలు అనేవి వేస్ట్ అవ్వకుండా యూజ్ చేసేసుకున్న వాళ్ళం అవుతాం. సో ఈ విధంగా కూరగాయలు పండ్లు ఫ్రెష్వి తొందరగా అదే కొద్ది రోజులు కట్ చేసి వెంటనే వాడాలనుకున్నవి, ఇంకా మిగతా ఐటమ్స్ ఏం పెట్టామో తొందరగా పాడైపోతే ఏం వాడాలి ఇలాగ మీరు కనుక సెగ్రిగేట్ చేసుకుంటే మనకి ఏమవుతుందంటే ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ వచ్చేస్తుంది. మన ఫ్రిడ్జ్లో ఏమున్నాయి అనేది మనకి కళ్ళతోటి అన్నీ కూడా గుర్తుండిపోతాయి, ఎందుకంటే మనమే సర్ది పెడతాం కాబట్టి ఆ పేర్లు చూడగానే దాని యొక్క స్టేటస్ అంటే అది వడిలే స్టేజ్లో ఉందా, లేదంటే ఫ్రెష్గా ఉందా, లేదంటే చాలా కొంతకాలం మనం వాటిని ఫ్రిడ్జ్లో ఉంచొచ్చా, ఒక ఐడియా వచ్చేస్తుంది. కాబట్టి మనం వాటిని యూజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా లాస్ట్గా థింగ్స్ ఇన్ డీప్ ఫ్రిజ్ రేర్లీ యూజ్డ్ ఐటమ్స్, ఇంకొక 2 ఆప్షన్స్ ఉన్నాయండి. డీప్ ఫ్రిజ్లో కూడా ఏం ఐటమ్స్ పెట్టుకున్నాము, ఒక్కొక్కసారి డీప్ ఫ్రిజ్ ఎక్కువ సార్లు తీసినా కూడా మనం అందులో ఉన్నవన్నీ క్లియర్గా ఓపెన్ చేసి చూడడం కాబట్టి కొన్ని వస్తువులు మర్చిపోతూ ఉంటాము. దాంట్లో ఉన్నవి కూడా డేట్ ఉన్నాయా లేదా కూడా అబ్జర్వ్ చేసుకోకుండా వేస్ట్ అయిపోతూ ఉంటాయి. సో డీప్ ఫ్రిడ్జ్లో ఏం ఐటమ్స్ పెట్టారు, ఇంకా పెద్ద ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళైతే ఇంకా చాలా ఐటమ్స్ పెట్టుకుంటారు ఫ్రిడ్జ్లో. సో ఏ కవర్లో ఏముంది ఏ బాక్స్లో ఏముంది అన్ని రోజు తీసి చూడడం కదా అంతసేపు ఓపెన్ చేసి కూలింగ్ పోయేలాగా. సో చిన్నగా జస్ట్ ఇట్లా నేమ్స్ ఒక లిస్ట్ రాసేసుకుంటే డీప్ ఫ్రిడ్జ్లో మనం ఇవాళ చేయాలనుకున్న వంటకు కావాల్సిన ఏమైనా ఉన్నాయా లేదా అనేది అర్థమైపోతుంది. సో ఒకసారి చూస్తే అదేదో సినిమాలో అన్నట్టు ఇట్లా చిట్టి ఇట్లా అన్నట్టుగా వాటిని పేపర్ చూడంగానే మన కళ్ళకి ఆ వస్తువులు కనపడంగానే ఏవి వాడుకోవాలి ఏవి ఉంచుకోవాలి అనేది మనకు అవగాహన అయిపోయి టక్ మనకు కావాల్సింది తీసేసుకుని కుక్ చేసేసుకోవచ్చు. ఫైనల్గా రేర్లీ యూజ్డ్ ఐటమ్స్ నాకు తెలిసి పానీపూరి మసాలా లేదంటే చాట్ మసాలా ఇట్లా ఏవేవో ఉంటాయి కదా, అవి ఎప్పుడో ఆ రెసిపీ చేసినప్పుడే వాడుతూ ఉంటాం. కస్టర్డ్ పౌడరు, మిల్క్ పౌడరు, కాఫీ పౌడర్ అంటే నేను తీసుకుంది ఆర్గానిక్లేండి. అలా తర్వాత వాడుకుందాం అని చెప్పేసి పక్కన పెట్టుకున్న వాటన్నిటిని కూడా ఒక లిస్ట్ రాసుకుంటే వీటిని కూడా పక్కన కుదిరితే మనం ఎక్స్పైరీ డేట్ రాసేసుకున్నాం అనుకోండి, ఓహో ఇది ఈ మసాలా పౌడర్ ఉంది ఈ డేట్ లోపల అయిపోతుంది, సో దీన్ని వాడేసుకుందాము అని చెప్పేసి మనకి వాటిని తీసి యూజ్ చేసుకుంటాం. సో కావాలంటే ఒకసారి మళ్ళీ చూడండి, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కట్ చేసినవి ఈ లిస్టు, ఇంకొకటి వచ్చేసి ఇంకా మిగతా ఐటమ్స్ ఏం పెట్టాం ఏవేవో గిన్నెలో పెడుతూ ఉంటాం కదా అవి ఇందులో, ఇక్కడ వచ్చేసి అబౌట్ టు ఎక్స్పైర్ తొందరగా పాడైపోతే వాడేసేయాలనే ఐటమ్స్ ఒక దాంట్లో, లాస్ట్కి వచ్చేసి డీప్ ఫ్రిడ్జ్లో ఏం పెట్టుకున్నాము, అండ్ ఇక్కడ వచ్చేసి రేర్గా ఎప్పుడో ఒకసారి తీసే ఐటమ్స్ ఇక్కడ. ఇలా ఒక చిన్న పేపర్లో రాసుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి దాన్ని మీరు ఫ్రిడ్జ్ మీద పెట్టిన పేపర్ కింద దానికి ఏమంటారు స్టెబిలైజర్ కిందనో లేదంటే సైడ్ పాకెట్లోనో ఎక్కడైనా పెట్టేశారనుకోండి,
ఇది ఒక్కసారి చూసుకుంటే మీరు ఉదయాన్నే లేచి వచ్చి ఫ్రిడ్జ్ దగ్గరికి చూసుకుంటే ఆ రోజు ఉన్న ఐటమ్స్ నుంచి మీరు బ్రేక్ఫాస్ట్కి కానీ లంచ్కి కానీ డిన్నర్ కానీ ఏం యూస్ చేయొచ్చు అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. లైక్ కొంతమంది మీల్ ప్రెప్ చేసేసుకొని కొన్ని వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టేసుకుంటారు, కొంత చపాతీ పిండి కలిపి పెట్టేసుకుంటారు, దోశ పిండి ఉంటుంది, ఇడ్లీ పిండి ఉంటుంది, ఇంకేదో పిండి కలిపింది ఎప్పుడో ఉంటుంది. సో ఇలాగ ఎన్నో మిస్ అయిపోతూ ఉంటాయి అనమాట చూసుకోక మర్చిపోయి. సో అలాంటివన్నీ కూడా మనం మిస్ అవ్వకుండా ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోగలుగుతాం. సో ఇది నేను కూడా ఎన్నోసార్లు చూసుకోక మిస్ చేసుకుని పాడైపోయి పడేస్తుంటే బాధతో వచ్చినటువంటి ఐడియా అనమాట. నేను మ్యాక్సిమం మీల్ ప్లానర్స్ అలాంటివి చూస్తూ ఉంటాను, కానీ మీల్ అయితే ప్లాన్ చేస్తాము, కానీ అసలు ఆ ఫ్రిడ్జ్లో ఉన్నవి ప్లాన్ చేయడానికి ఎవరు ఏ పేపర్ ఇవ్వలేదు కదా, సరే అని చెప్పేసి నాకు నా ఓన్గా నేను రాసుకునేటువంటిది. నాకు వచ్చిన ఈ ఐడియా మీకు నచ్చిందా లేదా ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకా నేను చెప్పిన వాటిలోంచి ఇంకేదైనా పాయింట్స్ కాదండి ఇది కూడా చేస్తే బాగుంటుంది అని మీకు అనిపిస్తే ఆ పాయింట్స్ కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తే నేను చెప్పిన వాటికంటే ఇంకా మీ పాయింట్స్ ఏమైనా వాల్యుబుల్ ఉంటే ఖచ్చితంగా అవి మన వ్యూవర్స్కి హెల్ప్ అవుతాయి. సో చూసారు కదండి, ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. నేను రాసినటువంటి లిస్ట్ అనేది ఎప్పటికప్పుడు మళ్ళీ పేపర్ రాయకుండా నేను ఓన్లీ హెడ్డింగ్స్ మాత్రమే పెన్తో రాసుకొని మిగతా ఐటమ్స్ అన్నీ కూడా నేమ్ పెన్సిల్తో రాసుకుంటే మనం వాటిని ఎరేస్ చేసుకుంటూ మళ్ళీ సేమ్ అదే ప్లేస్లో రాసుకోవచ్చు, లేదంటే ఎప్పటికప్పుడు కొత్తగా ఫ్రెష్ పేపర్ అనేది కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీ యొక్క కన్వీనియన్స్ని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు అండి. హోప్ ఇవాళ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఎలా అనిపించింది నేను చేసుకున్నటువంటి సింపుల్ ప్లానింగ్ అనేది? ఖచ్చితంగా మీ అప్రిసియేషన్ ఉంటే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మీరు ఇచ్చేటటువంటి ఈ యొక్క సపోర్టే నాకు ఇంకా మంచి మంచి కాన్సెప్ట్స్ ఆలోచించడానికి కూడా నాకు బూస్టింగ్గా ఉంటుందన్నమాట. ఓకేనా అండి? తప్పకుండా నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు, షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ బెల్ సెలెక్ట్ చేయండి. సో దట్ నా వీడియో నోటిఫికేషన్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ వీడియో అప్డేట్స్ ఒక్కొక్కసారి యూట్యూబ్లో మీకు తెలియకపోయినా ఇన్స్టాలో కూడా నేను అప్డేట్ చేస్తుంటాను, కాబట్టి తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయడానికి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరొక్కసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని మీకు తెలియజేసుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.